టీఆర్ఎస్ పార్టీ కాంటెస్టెడ్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని హైదరాబాద్ ప్రజలను కోరిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ హైదరాబాద్ పార్లమెంటు గోషామహల్ నియోజకవర్గం గాంధీ ఫౌండరీ డివిజన్ పరిధిలోని పాదయాత్రలో ప్రజలు పార్లమెంటు కాంటెస్టెడ్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ కి బ్రహ్మరథం పడుతున్నారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఈ పాదయాత్రలో భాగంగా గామ్ ఫౌండరీ, బొగ్గులకుంట, నర్సరీబాగ్, జగన్నాథ్ బడా, వెస్లీబాగ్, కండస్వామి లేన్, గుజరాత్ గల్లీ, గడికానా, హనుమాన్ టెకడి, జగన్నాథ్ బడాలలో జనం కోసం నేను అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి వారిని అండగా ఉంటానని హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ చార్మినార్ పాత బస్తీలో విద్యార్థులకు మంచి విద్య కోసం ప్రభుత్వ స్కూల్స్, కాలేజెస్ అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా పాత బస్తీ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులు, మంచి వైద్యం అందించే కోరకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ కి ఓటు వేసి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని గెలిపించాలని కోరారు. హైదరాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ కి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి హైదరాబాద్ ప్రాంతం పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం శ్రీనన్న భారీ మెజార్టీతో గెలిపారని చెప్పేసి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరి కుల సంఘాల నాయకత్వం కలవడం జరుగుతుంది. మరి అన్నగారి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి మరి అన్ని కుల సంఘాలు చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్రం తరఫున మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులని ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం. మరి గడ్డం శ్రీనన్న గెలుపు కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు రాజకీయం వచ్చినప్పుడే మన వర్గాలు బాగుపడతాయి. కాబట్టి ఖచ్చితంగా గడ్డం శ్రీనన్న ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం కానీ, ఉద్యోగాలు పెట్టడం కానీ, మరి ఎన్నో ప్రజాసేవలు చేస్తున్నటువంటి గడ్డం శ్రీనన్నకు మరి యువత, మహిళలు అందరూ కూడా బ్రహ్మరథం బట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ సంఘం నాయకులను కోరుతున్నాం. మరి యువకులు కానీ, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఈసారి గడ్డం శ్రీనన్న గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలహీన వర్గాలు ఏదైతే రాజకీయంగా చైతన్యం చెందినప్పుడే మనకు వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలు కానీ, మరి అన్ని రంగాల్లో విద్యా వైద్య రంగాల్లో మనకు లబ్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకులు మనం ఎన్నుకోవాలని చెప్పేసి మరోసారి బీసీ సంఘం నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా వెనుకబడిన వర్గాలందరికీ కూడా కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా శ్రీనన్న గెలుపు ఖాయమని చెప్పేసి అన్ని ప్రజలు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. ప్రతి బస్సులో అన్నకు బ్రహ్మరథం పడుతున్నారు. మన అందరం కూడా అన్న గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.